శ్రీ 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 మరిడిమాంబ జాతరకు విచ్చేయుచున్న పుర ప్రజల 50 మందికి అద్భుతమైన అవకాశం. కుస్తీ పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచిన వారికి మన ఎమ్మెల్యే పైడిబాబు గారి చేతుల మీదుగా భారీగా నగదు బహుమతి అందజేయబడును. రా కల్చడు బాగుందా? మరి ఇంకెందుకు లేటు, రోల్ చేయి. ఇక్కడ మన ఊరి దేవత మరిడిమాంబ జాతర జరుగుతోంది. ఎమ్మెల్యే పైడిబాబు గారు ముఖ్య అతిథిగా ఈ కుస్తీ పోటీలకు హాజరయ్యారు. మరి అంతేకాకుండా బరిలో ఉన్నది ఆర్నాల్డ్ గడు. మీకు తెలుసో లేదో, ఆడి ఎవరినైనా గాల్లోకి ఎత్తి పడతాడు. ఇదంతా మీకు చెప్తుంది లోకల్ టీవీ ఛానల్ లోవరాజు రిపోర్టర్. హాయ్ 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 గైస్. జీలు కొనుక్కో. తర్వాత మన ఆర్నాల్డ్తో తలపడడానికి దుగ్గాడ బంగారాజు సిద్ధంగా ఉన్నాడు. అవతలికి జరగండి, 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 దూరం నుంచి చూడండి. ఛీ, జరగండి. రే తాతారావు, డబ్బులు రావాలంటే ఈ టైపు, అదే పోవాలంటే ఆ టైపు. ఏ సైడ్ ఉంటావో నువ్వే తెలుసుకో రే. పోరా. నీ కర్మరా, నేను ఎవడు కాపాడలేడు. రేయ్ ఆడి మాటలేం పట్టించుకోకు. నా ఆశలండి నీ మీదరా బాబు. పొరపాటున తేడాలు 2 వేలు పోతాయి. పాలమేం డబ్బులు రా. రేయ్ నీది 2000, నాయి 10,000 రా. పొలం కోసం దాచుకుని డబ్బులు, ప్రాణం పోయినా పైసా కూడా పోనివ్వను. నా భయం కూడా అదేరా. నువ్వు గెలుస్తావు. కుస్తీ పోటీల మీద పందాలు వేసుకున్న వారు ఎవరైనా ఉంటే పందాలు వేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అడుగు మీద నా 2000. నాయి 4000 ఆడి మీదే. ఏట్రా అంటే డబ్బులు ఎవరికి ఊరికే రావు నా గుండు బాబాయ్ చెప్పాడు కదా. నువ్వు ఎడుగు గెలవు, కనీసం నువ్వు ఊడిపోయినా మమ్మల్ని గెలిపించు. అల్లవే రే నొక్కేం చాలు పదా. ఇప్పుడు సోనాడు ఆ నాటగడికి గెలిచేస్తాడు కదా. ఏ డౌటా? ఆడగెలుస్తాడు, చూసా అలా ఉన్నాడు. నాయి 4000 రా. ఒకడేరా బాబు. ఏయ్ బంగారాజు గారు. బంగారాజు గారు పని అయిపోయినట్టారా? బంగారాజు గారు గెలుస్తాడని నేను కూడా అనుకోలేదు. ఈ కుస్తీ పోటీల్లో ఎవ్వరూ ఊహించని విధంగా దుగ్గాడ బంగారాజు విజేతగా నిలిచాడు. సత్యేద్దాం పదండి ఇంకా. పదండి సార్. ఏయ్
ఈ కుస్తీ పోటీల్లో విజేతగా నిలిచిన బంగారాజుకి మన ఎమ్మెల్యే పైడిబాబు గారి చేతుల మీదుగా నగదు బహుమతి అందజేయవలసిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే. సార్ ఒక్క సెల్ఫీ. లేడీస్ కి పిల్లలకి అడ్డొస్తారా? జరగండి, పోండి. మన ఫిగర్. ఏయ్ మంగా దొంగ, డ్రెస్ అంతా పాడైపోయింది. ఏం చేస్తున్నావు? పేరు రాస్తున్నా. నీదే. రేయ్ నువ్వు నోయడరా. చేరా బంగారాజుగా ఒళ్ళెలా ఉంది? డ్యూటీలో ఆడుతుంది కానీ మాటలు జాగ్రత్త రాని. నా బండి టైర్ కట్ చేసి నాకే వార్నింగ్ ఇస్తావా? మా జీవితం దీనికి ఎలా అయిపోతాడు రా. దీనికేనా ఏంట్రా అంత మంచిందా? ఏంట్రా మీ దొంపలు లేగా మీరు ఇంకా మారరా. ఎరా నీకు 2 కావాలా? లేబర్ ఫెలోస్ సార్, అసలు డీసెన్సీ ఉండదు. ఏయ్ మంగా దొంగ, ఏయ్ మంగా దొంగ, చెత్త నా కొడుకు. నువ్వు తిడితే వదిలేస్తావు ఏంటి? ఎంట పడతాం గాని. ఎందుకురా ఎంట పడుతున్నావు? పని పాట లేదా? అవన్నీ ఉన్నాయి కానీ నువ్వే లేవు. పుట్టినా ఇడికి బుద్ధి రాలేదు. చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు పెద్ద చెరువు కట్ట పక్కన మర్డర్ జరిగిన ప్లేస్మెంట్ లో ఉన్నాం. మృతుడి పేరు సోమనాయుడు. ఆ బంగారాజు గారి స్టేషన్ తీసుకొచ్చాయి. చిటికలో తీసుకొచ్చేస్తాను సార్. ఇంకా సొత్తారేంటి రా, పదండి. రెడీ అన్నాయి. బాగా చేసే బంగారాజు. నాకు డబ్బులు అవసరమే కానీ డబ్బులు మాత్రమే అవసరం కాదనియా. వెళ్ళండి. థ్యాంక్ యూ బంగారాజు. జాగ్రత్త. ఇదేంటి బాగా మిస్ అవుతున్నట్టుంది. ఏంటి మంగా ఇలా వచ్చావు? నా కోసమేనా? మరి నేను ఎవరి కోసం వచ్చాను రా? పద స్టేషన్కే. ఎన్నిసార్లు చెప్పాలి పాత బాగా క్లియర్ చేయండి రా అని? నీ పాత బాకీలని సెటిల్ చేసే టైం వచ్చింది. పద స్టేషన్ కి. నిన్న దుగ్గడలో జరిగిన సోమనాయుడు మర్డర్ కేసు కింద బంగారాజు గారిని అరెస్ట్ చేశారు. మర్డర్ కేసు అంటే పెద్దదే. కనీసం 10-14 ఏళ్ళు బయటికి రాడు. ఆ బంగారాజు గడికి అలాగే అవ్వలే మంగ. అవును సార్. మనకున్న 3 ఎకరాల పొలం మా పుట్టింటోళ్ళు నాకు పసుపు కుంకాలు కిందిచ్చింది. నాకు ఎంత కష్టం వచ్చినా సరే నా 5వ తనాన్ని మాత్రం అమ్మలేదు. ఇదే విషయం మీ నాన్నకు ఎంతగానో చెప్పాను, వినలేదు. మనుషుల్ని నమ్మి 30 ఎకరాలు పోగొట్టాడు. రూపాయి చేతిలో లేకపోతే ఊళ్ళో ఎవడు విలువివ్వడం. పోయిందంతా సంపాదించాలి. పొలమే కాదు, విలువ కూడా